మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా శంకర్ గారు, తోటలు బాగా చూసుకోండి, రేట్లు పక్కా జంప్ అవుతాయి. ఇక రాఘవేంద్ర గారు, స్కూల్ హెడ్ మాస్టర్ నుంచి ప్రిన్సిపల్ వరకు అందరూ నాలుగు టమోటా ఇలానే ఉంటాయి రేట్స్. ఫార్మర్ చేసే పని సమ్ క్రోర్స్ ఉన్న పీపుల్ నడడం బాగాలేదు బాయ్. ఫార్మర్స్ని బ్లేమ్ చేస్తున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్. మొత్తం మీద కామెంట్కి ఉద్దేశము, హెడ్ మాస్టర్ నుంచి ప్రిన్సిపాల్ వరకు కోట్లు పడెత్తిన కోటీశ్వరులకు అందరూ టమాటాలు నాడుతున్నారు. దానివల్ల నిజమైన రైతుకు న్యాయం జరగడం లేదు అని ఆయన కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే సాంబశివ పొద్దుటూరు గారు, అన్న నాటుకోళ్ల పెంపకానికి సంబంధించిన పిల్లలు కావాలి, ఎవరైనా నెంబర్ ఇవ్వండి మదనపల్లిలో. అన్న ఆల్రెడీ మీకు రిప్లై ఇచ్చాను, ఆ నెంబర్ చూసుకోండి. నా స్నేహితుడు ఆర్వీబీఆర్ బీఎంఎస్ బండి అధినేత శివారెడ్డి నెంబర్ ఇచ్చాను మీకు, ఆయన మాట్లాడండి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్నా మాది పొలంలో జనవరిలో ప్లాంటేషన్ చెయ్యొచ్చా? చంద్ర గారు, అన్నా మనం ఇప్పుడు ప్లాంటేషన్ చేయొచ్చు, కాకపోతే ఇప్పుడు ఆన్ సీజను మితంగా నాటుకోండి. సీజన్ ఇంకా చాలా కాలం ఉంది అయినా అన్సీజన్ కానీ టమోటా పంట అదృష్టంతో ఆట, టమోటా లాటరీ లాంటిది, అది మాత్రం మీరు మర్చిపోద్దండి. మండే నుండి వర్షాలు ఉన్నాయి సోదర గారు రమేష్ గారు, సోమవారం నుంచి వర్షాలు కామెంట్ పెట్టారు, చూద్దాం ఏం జరుగుతుంది. ఇక జూలై శివప్రసాద్ గారు, జూలై ఈజ్ సమరసింహం, జూలై నరసింహం, జూలై సీమసింహం, జూలై ఈజ్ కోదమసింహం, జూలై ఈజ్ నారాయణ సింహం. మొత్తం మీద జూలై నెల లక్ష్మీ నరసింహస్వామి అవతారం. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, రామశ్రీ గారు, అన్నా నాట్ ఓన్లీ పొంగల్, దిస్ 2020 year will become dangerous year to the tomato farmers. Cultivation of leased land is increasing more this year everywhere. ఈ సంవత్సరము గుత్తకు తీసుకుని టమోటా తోటలు వేసే రైతులు ఎక్కువగా ఉన్నారన్న ఆయన కామెంట్ పెట్టారు. దిస్ ఇయర్ విల్ బికేమ్ డేంజరస్. 2020 సంవత్సరం టమోటా రైతులకు చాలా ప్రమాద సంవత్సరం అని చెప్పి ఆయన కనిపెట్టి, దానికి కారణం వచ్చి గుత్త చేసే వాళ్ళు ఎక్కువగా టమోటా పంట వేసే అవకాశం ఉందని ఆయన ఉద్దేశం. మల్లేష్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, పీవీపీపీ 8226 గారు, 2022 ఫిబ్రవరి మార్చ్ ప్లాంటేషన్ చేయలేదు, ఎందుకంటే 2020 మరియు 2021 ఏప్రిల్ మేలో లాక్డౌన్ పడింది. అందువల్ల 2022లో కూడా ఏప్రిల్ మేలో రేట్స్ రాదని ఫిబ్రవరి మార్చిలో టమోటా నాటడానికి భయపడ్డారు. 2025లో ఫిబ్రవరి మార్చ్ ఎప్పుడు వస్తుందని టమోటా నాటడానికి సిద్ధంగా ఉన్నారు. అన్నగారు చెప్పినట్లు టమోటా పంట అదృష్టంతో ఆట, ధర దైవాధీనం. టమోటా పంట జూదం లాంటిది, ఎప్పుడు ఏమైనా కావచ్చు, చెప్పలేము. ఇది వాస్తవం. సైలెంట్ సైలెంట్ సైలెంట్, ఐ డోంట్ లైక్ ఇట్, ఐ అవాయిడ్, బట్ సైలెంట్ లైక్స్ మీ, ఐ కెనాట్ అవాయిడ్. రామశ్రీ గారు, కామెంట్కి ఉద్దేశం అర్థం కాలేదు. ఇక ప్రదీప్ గారు, మీ కామెంట్ నా సమాధానం కాణాలు పెట్టారు, కానీ నాకు నా వాక్య నా సమాధానం చూస్తున్నా. రైతులకు సరే చిన్న సందేహం, మనం అంచనా అయిన తర్వాత ధరలకు లాటరీ అయినా కొట్టాలి. అయితే రోడ్డు మీద చెప్తున్నారైనా మనం ఎన్నో ఎక్స్పెక్టేషన్ పెట్టి మనం టమాటాలు పెడతాం, కానీ టమోటా లాటరీ కొట్టాలి, లేకపోతే అంతే ఆయన కామెంట్ పెట్టారు. జూలై 15 జూలై నెలలో 15 బాక్సులు 2500 గ్యారంటీ, మోహన్ రెడ్డి గారు. దానికి రిప్లై చాలా వచ్చాయి. ముందుగా శివకుమార్ గారు, ఏమి అమ్ముతుందో అన్న, ఈసారి భారీగా ప్లాంటేషన్ చేయడానికి రైతులు రెడీగా ఉన్నారు. పోయినసారి తమిళనాడు, కర్ణాటక తోటలకు వైరస్ రావడంతో రేట్లు భారీగా అమ్మాయి. ఈసారి ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలుసు. ఇదే జరుగుతుందని ఎవ్వరూ చెప్పలేరు. ఇదైతే వాస్తవం. శివరా గారు అయితే జూలై సమరసింహం, జూలై కోదమసింహం, జూలై నరసింహం కామెంట్లు పెట్టారు. 2023, 2024 జూలై నెల ఓకే, 2025 వెయిట్ అండ్ సీ, చెప్పలేం. ఏదేమైనా ఈసారి కూడా ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.